హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ఇంటర్నెట్లో చాలా మంది వ్లాగర్లు వీడియోలను మీరు చూసి ఉంటారు. వారు తమ వ్లాగ్లో ద్వారా దేశాన్ని ప్రపంచాన్ని చూపిస్తారు. సాధారణంగా ఈ పని మనుషులే చేస్తారు, కానీ ఒక కోతి కూడా అదే పని చేయడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అవును, అలాంటిదే ఒక ప్రత్యేకమైన కోతి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. దాని పేరు బబ్లు బందర్. ఈ ప్రత్యేకమైన కోతి భారతదేశం అంతటా తిరుగుతూ తాను సందర్శించే ప్రదేశాల గురించి దేశీ హిందీలో ఫన్నీగా చెబుతుంది. ఆ కోతి ప్రతి రీల్ని లక్షలాది మంది చూస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరూ ఆ కోతి స్టైల్కి ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఈ బబ్లు బందర్ ఎక్కడి, దాని స్పెషల్ ఏంటో ఇక్కడ పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. బబ్లు బందర్ అనే వ్లాగర్ ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తున్నాడు. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతను వ్యక్తి కాదు, ఏఐ వ్లాగర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో తయారు చేయబడిన ఈ వ్లాగర్ తన వీడియోలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఏఐ సృష్టించిన వ్లాగర్ బబ్లు బందర్ వీడియోకు కొన్ని రోజుల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియోను అతను హార్కి పోరి హరిద్వార్లో రూపొందించాడు. ఈ బబ్లు బందర్ యాస, నడక, ఆ దేశీ శైలి అన్నీ చాలా వాస్తవంగా కనిపిస్తాయి. ఎంతలా అంటే ఈ బబ్లు బందర్ వీడియోలు చూసినా ఎవరు అది యానిమేటెడ్ అంటే నమ్మలేరు. మీరు బబ్లు బందర్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను వ్లాగర్ బబ్లు _EI చూస్తే ఇక్కడ ప్రతి వీడియోకు అనేక మిలియన్ల వ్యూస్ రావటం చూస్తారు. పైగా బబ్లు వీడియోలన్నీ ఆధ్యాత్మికతతో కూడి ఉంటాయి. ఒక వీడియోలో అతను హరిద్వార్కు వెళ్తున్నట్లు, మరొక వీడియోలో అతను కంచిధామ్కు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఒక వీడియోలో అతను కేదార్నాథ్కు చేరుకున్నట్లు కనిపిస్తుంది. అయితే మొత్తం క్రెడిట్ వెనుక లఖన్ సింగ్ అనే వ్యక్తి ఉన్నాడని తెలిసింది. ఢిల్లీ నివాసి అయిన లఖన్ సింగ్ అద్భుతమైన సృష్టి. బబ్లు బందర్ ఏఐ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరూ అతని టాలెంట్ని ఎంతగానో ప్రశంసిస్తున్నారు. సాధారణంగా బజ్జీలు అంటే అందరూ ఇష్టపడతారు. చలికాలం, వర్షాకాలంలో సాయంత్రం వేళలో ఎక్కువగా బజ్జీలు తింటుంటారు. వీటిలో ఆలు బజ్జీ, ఉల్లిపాయ పకోడీ, మిరపకాయ, పాలకూర, క్యాబేజీ, పన్నీరు పకోడీలు, ఇలా అనేక వెరైటీలు బజ్జీలు తయారు చేస్తుంటారు. కొందరు కరివేపాకు, వాము ఆకులు, తమలపాకు ఆకులతో కూడా పకోడీ తయారు చేస్తుంటారు. ఈ బజ్జీలు, పకోడీ రుచి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. కానీ మీరు ఎప్పుడైనా చెప్పులతో చేసిన పకోడీలను రుచి చూసారా? చిచ్చి, ఇదేం పకోడీ అనుకుంటున్నారా? అవును, సోషల్ మీడియాలో ఈ వెరైటీ వంటకం ఇప్పుడు ట్రెండ్గా మారింది. ఓరి దేవుడో, చెప్పులతో చేసిన పకోడీలు మార్కెట్లోకి వచ్చాయి. వాటిని చూసిన ప్రజలు షాక్ అవుతున్నారు. మనం కాళ్లకు వేసుకునే స్లిప్పర్లతో పకోడీ తయారు చేస్తున్నారు. ఇక్కడ మరో వింత విషయం ఏంటంటే ఆయిల్ వేసిన తర్వాత ఆ చెప్పులు ఉప్పొంగుతాయి. ఇలాంటి వింత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది మిమ్మల్ని నిజంగా షాక్కు గురి చేస్తుంది. అయితే ఈ వీడియో వెనుక ఉన్న నిజం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అదేంటంటే ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ చెప్పుల పకోడీ వీడియో ఏఐ సృష్టిగా చెబుతున్నారు. చెప్పులతో తయారు చేసిన పకోడీలు ఫ్రైస్ మార్కెట్లో అమ్మకాలు ప్రారంభిస్తే ఏం జరుగుతుంది, ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా చూపించారు. ఇందులో ఒక అమ్మాయి చెప్పులకు మసాలా పూసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేస్తుంది, మరో అమ్మాయి గ్రిల్ చేస్తుంది. ఇదంతా చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కానీ ఇది ఏఐ విజువల్ అని ఆశ్చర్యపోతున్నారు. కానీ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించారు. కొందరు ఏఐ వీడియో అద్భుతంగా ఉందని రాస్తే మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం క్రియేటివిటీ అంటూ మండిపడుతున్నారు. ఇలా భిన్నమైన అభిప్రాయాలతో ఈ వీడియో ఇప్పటి వరకు వేల మిలియన్లను వ్యూస్ సంపాదించుకుంది. ప్రకృతి ప్రతి జీవికి చిన్నతనం నుండే కష్టాలను, వాటిని ఎదుర్కోవడానికి పోరాటం చేయడం నేర్పుతుంది. భూమిపై పుట్టిన తర్వాత ప్రతి జీవి కష్టపడుతూ జీవించాల్సిందే. మనం గమనిస్తే అడవిలో ప్రతిరోజు మూగ జీవుల మధ్య జీవన మరణం మధ్య ఆట కనిపిస్తుంది. ఇక్కడ కొన్నిసార్లు మరణం జీవితాన్ని ఓడిస్తుంది, కొన్నిసార్లు జంతువుల జీవితాల్లో ఇలాంటిది కనిపిస్తుంది. అందుకే అవి మరణాన్ని సులభంగా ఓడిస్తాయి. అలాంటిదే ఒక వీడియో ప్రస్తుతం ప్రజల్లో చర్చల్లోకి వచ్చింది. నీటి కింద ఒక దృశ్యం కనిపించింది. అక్కడ జీవి
జీవితం అకస్మాత్తుగా మరణాన్ని మలుపు తిప్పింది. ఎవరు ఊహించని దృశ్యం కనిపించింది. మొసలిని భయంకరమైన నీటి వేటగాడు అని అంటారు. అది బయట నిలబడి ఉన్న వెంటనే నీటిలోకి లాగి వెంటనే చంపేస్తుంది. అయితే అదే నీటిలో సమయం వచ్చినప్పుడు మొసలి గర్వాన్ని అణిచే శక్తి ఉన్న వేటగాడు ఉన్నాడు. మనం హిప్పో గురించి వినే ఉంటాం. అది అవకాశం వచ్చినప్పుడు మొసలిని కూడా ఓడించగలదు. ఇప్పుడు ఈ వీడియో చూడండి. అక్కడ ఒక ముసలి దాదాపు అడవి బర్రెను తన వేటకు చేరుకోగా, కానీ హిప్పో ముందుకు వచ్చి మొసలి గర్వాన్ని తగ్గించడమే కాకుండా అడవి బర్రెకు కొత్త జీవితాన్ని కూడా ఇచ్చింది. వీడియోలో ఒక అడవి బర్రె నదిని దాటుతుంది. అదే సమయంలో ఒక ముసలి దానిపై ఒక్కసారిగా దాడి చేసి దాన్ని దవడల్లో పట్టుకుంటుంది. ఆ తర్వాత అది తన ప్రాణాలను కాపాడుకోవడానికి కష్టపడుతూనే ఉంటుంది. ఈ దృశ్యాన్ని చూసినప్పుడు అడవి బర్రె మొసలి దవడల నుండి బయటపడటం దాదాపు అసాధ్యం అనిపిస్తుంది. ఇంతలో హిప్పోల గుంపు ఆ ప్రదేశం వైపు వస్తుంది. వేటగాడు మొసలికి దాని గురించి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో హిప్పో వచ్చి వెంటనే అడవి బర్రెను కాపాడుతుంది. పెద్దకు మొసలి దాన్ని వదిలి నీటిలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా అవకాశాన్ని చూసి తన ప్రాణాలను కాపాడుకుంది. ప్రాణాలను దక్కించుకున్న బర్రె అక్కడి నుంచి మెల్లగా ఒడ్డుకు చేరుకుంది. ఈ వీడియోను @amazingnature అనే ఖాతా ద్వారా Xలో షేర్ చేశారు. ఈ వార్త రాసే సమయానికి లక్షలాది మంది దీన్ని చూసి వ్యాఖ్యానించడం ద్వారా తను ప్రతిస్పందనలను తెలియజేస్తున్నారు. హైవే మీద వెళ్తున్నప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు. రోడ్డు మీద ఎవరు ఏ చిన్న తప్పు చేసినా మూల్యం పెద్దగా ఉంటుంది. ముఖ్యంగా వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని అనేక సందర్భాలు రుజువు చేస్తుంటాయి. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి ఎదుటి వారి వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా ఓ వీడియో నెటిజన్స్ను షాక్కి గురి చేస్తుంది. హైవేపై లైన్ మారేందుకు ప్రయత్నించిన ఒక కారును ఓ లారీ ఈడ్చుకెళ్చిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. హైవేపై వేగంగా దూసుకొచ్చిన లారీ ఆ కారును ఢీకొట్టింది. 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మధ్యప్రదేశ్లోని మందసౌర్ జిల్లాలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. జూన్ 20న భావ్గఢ్ ఫాంటే సమీపంలోని మోవ్ నిముచ్ హైవేపై రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న లారీ లైన్ మారుతున్న కారును ఢీకొట్టింది. సుమారు 100 మీటర్ల దూరం వరకు ఈ కారును ఈడ్చుకెళ్లింది. అందులో ఉన్న శ్యామ్ సుందర్, అతన్ని స్నేహితుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. కారు కొంత డ్యామేజ్ అయింది. ఈ రోడ్డు ప్రమాదం ఘటన పోలీస్ స్టేషన్కు చేరుకుంది. పోలీసుల ముందు రాజీ కుదుర్చుకున్నారు. లారీ డ్రైవర్ క్షమాపణ చెప్పడంతో తాము ఫిర్యాదు చేయలేదని కారు డ్రైవర్ శ్యామ్ సుందర్ వెల్లడించారు. బీహార్లోని జముయిలో ఒక మహిళ తన భర్త ముందే తన మేనల్లుడిని వివాహం చేసుకుంది. ఈ వివాహ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తన భర్త కూతురు ముందే వివాహం చేసుకున్నట్లు ఆ వీడియో చూపిస్తుంది. జముయి జిల్లాలోని సికారియా గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అప్పటికే పెళ్లై ఒక కూతురు కూడా ఉన్న ఆయుష్ కుమారి అనే మహిళ ప్రియుడి కోసం భర్తను, కూతురును వదిలేసింది. స్థానికంగా ఉండే ఓ ఆలయంలో జూన్ 20న పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయుషి 2021లో అదే గ్రామంలో విశాల్ దూబేను వివాహం చేసుకుంది. వారికి 3 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే ఆయుషి అదే గ్రామానికి చెందిన వరుసకు మేనలుడైన సచిన్ దూబేతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారు మొదట సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ప్రారంభించారు. అది తర్వాత వివాహేతర సంబంధంగా మారింది. వారు ఫోన్లో కలుసుకోవడం, మాట్లాడుకోవడం కొనసాగించారు. అయితే కుటుంబంలో ఎవరికి ఏమీ అనుమానం రాలేదు. జూన్ 15న ఆయుషి సచిన్తో పారిపోయినప్పుడు వారి సంబంధం బయటపడింది. తన భార్య కనిపించడం లేదని ఆమె భర్త సదర్ పోలీస్ స్టేషన్లోకి ఫిర్యాదు చేశాడు. అయితే ఆయుషి త్వరలోనే జముయి కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. తన కుమార్తెను కూడా నిరాకరించింది. చివరకు శుక్రవారం సాయంత్రం ఆయుషి 2 కుటుంబాల అంగీకారంతో ఒక గ్రామ ఆలయంలో సచిన్ను వివాహం చేసుకుంది. సచిన్ మాట్లాడుతూ, మేము 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. ఇప్పుడు మా సంబంధానికి ఒక పేరు ఉంది. నేను ఆయుషిని ఎప్పటికీ సంతోషంగా ఉంచుకుంటాను అని చెప్పాడు. ఇక ఆయుషి భర్త విశాల్ మాట్లాడుతూ, ఇది ఆమెను సంతోషపెడితే అంతకంటే ఏం కావాలి? నేను ఆమెను ఆపను, కానీ ఆమె నాపై చేసిన ఆరోపణలు అబద్ధం. నిజానికి ఆమె నా తల్లి మరియు కుమార్తెతో
దురుసుగా ప్రవర్తించేది. ఇప్పటి నుండి ఆమె బాధ్యత నాది కాదు అని చెప్పుకొచ్చాడు. సో ఇదండి ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మన ఎపిసోడ్లో చర్చించుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.